దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? యేసు మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెను. మత్తయి 8:17. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును ఆయన తన శిష్యులకు అధికారం అనుగ్రహించాడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని మార్కు 16:17 తెలియచేస్తున్నాయి. దేవుడు మనలను స్వస్థపరచుటకు ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకు ఆయన సమయాన్ని, స్థలాన్ని హద్దుగా పెట్టలేదు, కానీ విశ్వాసాన్ని హద్దుగా పెట్టాడు. మనము స్వస్థత పడేందుకు మనకు కావలసింది కేవలం మన విశ్వాసమే. నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీతో పలికిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి 9:22. ఈనాడు అదే మాటను మనతో కూడా పలుకుతున్నాడు. దేవుడు అట్టి విశ్వాసము మనకు అనుగ్రహించును